ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో శ్రీనివాసాయ నమ. ఓం నమో విష్ణుదేవాయ నమ. ఓం నమో పరమేశ్వరాయ నమ. ఓం నమో గాయత్రీదేవాయ నమ. ఓం నమో వినాయకాయ నమ. ఓం నమో లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవాయ నమ. ఓం నమో లలితాంబికాయ దేవాయ నమ. శ్రీమాత్రే నమ. డిసెంబర్ 2024 రాశి ఫలాలు. మొదటగా మీనం, మొదటగా మేషం. హెల్త్ బాగాలేదండి, కెరియర్ బాగుంది, మ్యారేజ్ లైఫ్ కూడా బాగలేదు, కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. తర్వాత వృషభం, హెల్త్ బాగాలేదండి, హెల్త్ రీత్యా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత కెరియర్ బాగానే ఉందండి, మ్యారేజ్ లైఫ్ కూడా చాలా బాగాలేదండి. అంటే మ్యారేజ్ లైఫ్ బాగాలేదంటే సరైన కోఆపరేషన్ ఉండదు భార్యాభర్తల మధ్యన. తర్వాత మిథున రాశి అండి, హెల్త్ బాగాలేదండి, చాలా రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది, రకరకాల రోగాలతో బాధపడుతున్నారు. తర్వాత కెరియర్ బాగానే ఉందండి, తర్వాత మ్యారేజ్ లైఫ్ కూడా బాగాలేదండి. సో రకరకాల అనుమానాలు అలాంటివి ఉంటాయండి మ్యారేజ్ లైఫ్లో. తర్వాత కర్కాటకం అండి, హెల్త్ చాలా బాగుందండి, కెరియర్కు బాగాలేదండి, మ్యారేజ్ లైఫ్ కూడా బాగుందండి చక్కగా. అది కర్కాటక రాశి. తర్వాత సింహరాశి అండి, హెల్త్ బాగాలేదండి, రకరకాల కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, అలాగే ఎముక నొప్పులు ఉన్నాయి. కెరీర్ కూడా అధిక ఒత్తిడి, అధిక శ్రమ ఎక్కువ ఉన్నాయి కెరీర్ వైజ్గా, కాబట్టి బ్యాడ్గానే ఉంది, బాగాలేదు. తర్వాత మ్యారీడ్ లైఫ్ కూడా బాగాలేదండి సింహరాశి వాళ్ళకి. తర్వాత కన్యారాశి వాళ్ళకి అండి, హెల్త్ చాలా బాగుందండి కన్యారాశి వాళ్ళకి, కెరీర్ కూడా చాలా బాగుంది, మ్యారీడ్ లైఫ్ కూడా చాలా బాగుందండి కన్యారాశి వాళ్ళకి. తర్వాత తులారాశి అండి, హెల్త్ బాగాలేదండి, తర్వాత మంచి కెరియర్ ఉంది, అలాగే మ్యారీడ్ లైఫ్ బ్యాడ్ అండి, సరిగ్గా లేదు. తర్వాత వృశ్చిక రాశి అండి, హెల్త్ చాలా బాగుందండి, కెరియర్ బాగాలేదు, మ్యారీడ్ లైఫ్ చాలా బాగుందండి. తర్వాత ధనురాశి అండి, హెల్త్ బాగాలేదు, కెరియర్ చాలా బాగుంది, తర్వాత మ్యారీడ్ లైఫ్ కూడా బాగాలేదండి. తర్వాత మకర రాశి అండి, హెల్త్ బాగుంది, కెరియర్ బాగాలేదు, అలాగే మ్యారీడ్ లైఫ్ చాలా బాగుందండి. తర్వాత కుంభరాశి అండి, హెల్త్ బాగాలేదు, కెరియర్ కూడా సరిగ్గా లేదండి, అలాగే మ్యారీడ్ లైఫ్ కూడా సరిగ్గా లేదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రాశి కుంభరాశి వాళ్ళు అనమాట. చాలా కష్టాలు, చాలా భయాలు, చాలా అన్యాయాలు, చాలా అన్యాయం జరుగుతుందండి ఈ రాశి వాళ్ళకి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఆఫీస్ ప్లేస్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంది. తర్వాత మీనరాశి అండి, హెల్త్ ఏమో అసలు చాలా బాగాలేదండి, హెల్త్ చాలా రకరకాల రోగాలతో ఇబ్బంది పడుతున్నారు, ఇంకా వరస్ట్ అవుతుంది. సరైన హెల్త్ తీసుకోవాలండి, చక్కగా డాక్టర్ సంప్రదించడం, సమయానికి మందులు వాడడం అన్నీ చేయాలి. కెరియర్ కూడా పెద్దగా బాగాలేదండి, మొత్తం ఫుల్ హై ప్రెషర్ ఉంది కెరీర్ మీద. తర్వాత మ్యారీడ్ లైఫ్ కూడా పెద్దగా ఏమంతగా బాగాలేదండి. సో మనం ఏం చేయాలంటే ఈ డిసెంబర్ నెల చక్కగా నవగ్రహాల యొక్క శాంతి చేయించుకోవాలి, అలాగే చేయించుకుంటూ లేకపోతే చేస్తూ నవగ్రహాల శాంతులు చేస్తూ జాగ్రత్తగా ఉండాలండి. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో రకరకాల వాళ్ళ ద్వారా వాళ్ళు కనుక నన్ను సంప్రదిస్తే మా పీఠం ద్వారా సరైన పరిహారాలు చేసి చక్కగా జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీర్చిదిద్దుతామండి. సో కాబట్టి మీరందరూ చక్కగా నేను చెప్పే ఆస్ట్రాలజీ రాశి ఫలాలు నెల నెల ఫాలో అయ్యి మా చేత శాంతి జరిపించుకుని పూజలు జరిపించుకుంటే మీకు చాలా మంచిగా ఉంటుందండి. ఈ విధంగా డిసెంబర్ ఉందండి. ఇవి గోచార గ్రహచార ఫలం మాత్రమేనండి ఇవి. ఇది పెద్ద డిస్క్లైమర్ ఇక్కడ. సో ఇక్కడ జనరల్ జ్యోతిష శాస్త్రం గోచారం వల్ల వచ్చిన రిజల్ట్స్ ఇవి. సో ఇంకా మీకు డీప్ అనాలిసిస్ కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించి సరైన జ్యోతిష శాస్త్రాన్ని, సరైన జాతకాన్ని చెప్పించుకుని దానికి తగ్గ పరిహారాలు కూడా మొత్తం అన్నీ చేసుకోండి. ఓకే, శ్రీమాత్రే నమః. సర్వం మంగళం.